ఓకే, ఏ బ్రహ్మ అయితే ఉన్నదో ఆ బ్రహ్మ ఈ మనస్సుకి అది ఆధారంగా ఉన్నది. మనస్సుకు ఆధారంగా ఉండి ఈ మనస్సు పనిచేస్తూ ఈ మనస్సు మళ్ళా ఫోకస్ చేస్తాను చూడండి. మనస్సు ఏదైతే పంపిస్తున్నదో అది కూడా నీ మనస్సుకు ఆధారముగా ఉన్న దాని ఎందే ఫోకస్ చేపిస్తూ, అంటే దాని మీదనే పడేటట్లుగా చేస్తూ, ఇప్పుడు ఈ మనస్సే, దీన్ని సృష్టించింది మనస్సే, దాన్ని చూపిస్తూ ఉండేది మనస్సే, అక్కడ ఉండేటట్లుగా ఉండేది కూడా మనస్సే, దానికి మళ్ళీ లోపడుతూ ఉండేది కూడా మనస్సే అవుతూ అక్కడ పడిన దానికి ఆధారంగా ఉండేది చైతన్యమే. నీకు ఈ మనస్సు చేత ఏదైతే ప్రకటింపబడిందో ఆ ప్రకటింపబడింది మనస్సు విసిరిందిగా, మనస్సు విసిరిన దానికి ఆధారము చైతన్యమే, ఈ మనస్సుకు ఆధారము చైతన్యమే. మనస్సుతో విసిరినటువంటిది పోతా ఉంది చూడండి, అది కూడా ఆధారం చైతన్యమే, అన్నింటికి ఆధారం చైతన్యమే. అయితే ఇదంతా ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఇది మనస్సుకు వెనకాల ఆధారంగా ఉన్నటువంటి దాన్ని మనస్సు చూడగలిగే సామర్థ్యం దానికి లేదు. ఇప్పుడు మీరు మీ శరీరం ఉందిగా, మీ శరీరాన్ని కూడా దాన్ని ఏమనాలి, బయటికి ప్రకటింపజేసింది, అంటే దాన్ని ఏమనాలి, లోపల నుంచి బయటకు ప్రొజెక్ట్ చేసింది. మనస్సులో నుండి నీ శరీరం ఉంది కదా, నీ శరీరం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ మనస్సే బయటికి తోసింది. శరీరములో మనసుందని మీరు ఇంతవరకు అనుకొని ఉంటారు, బట్ కాదు, నీ మనస్సే నీ శరీరాన్ని కూడా తోసింది. తయారు చేసింది అదే, బయటకు తోసింది అదే, గుర్తించింది కూడా అదే. మొత్తం మనస్సే. కొంచెం బాగా చూసుకోండి, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ గేమ్ అంతా ఆడుతున్నది ఎవరు? మనస్. అవును, ఆ మనస్సు అనేటువంటిది ఒక్కొక్క వాళ్ళ ఆ మనస్సు అనేటువంటిది ఎందుకు వచ్చింది? ఇంక మరి అది వస్తుంది, అది దేంట్లో ఉదయం పూట క్లాస్లో వస్తుంది, తత్వబోధలో వస్తుంది. ఆ మనస్సు అనేటువంటిది ఎలా వచ్చింది, అదంతా ఏంటి అనేటువంటిది. ఈ మనస్సు అనేటువంటిది తయారయ్యి మనస్సులో వీడన్నింటినీ ఎత్తిపెట్టుకొని దాన్ని చేసినాడు. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అని చెప్తా ఉంది శాస్త్రం. ఇది ఎంతకాలం నుంచి ఉంది అంటే ఎంతకాలం నుండి అని చెప్పడానికి లేదు, ఎంతకాలం నుండి అని దీన్ని క్యాల్కులేట్ చేసేదానికి లేదు. కాకపోతే ఇది ఉందా లేదా అనేటువంటి దాన్ని మాత్రం నువ్వు స్పష్టంగా చూడొచ్చు. ఇది ఎంతకాలం నుంచి ఉంది అనేటువంటి దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు వీళ్ళు పురావస్తు శాస్త్రజ్ఞులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఎక్కడో శ్రీకృష్ణుడు రథము ఇప్పుడు దొరికిందని ఎంతో లోపల తవ్వుతూ ఉంటే ఆ తవ్వకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం చేసినటువంటి రథము, వాళ్ళు కూర్చొని రథము ఇదే రథం అని దానిని కూడా వీళ్ళు గుర్తించినారు. తర్వాత ఎందు సింధు నాగరికత, దాన్ని తవ్వకాలలో బయటపడినాయి కదా, అప్పుడు అవిటిని గుర్తించినారు. జపాన్లో హిరోషిమా నాగసాకి అనేటువంటివి బాంబులు వేసినప్పుడు అది స్మాష్ కాగా అక్కడ తవ్వకాలు తవ్వితే అక్కడ నారాయణుని యొక్క విగ్రహములను గుర్తించినారు. శ్రీమన్నారాయణ యొక్క విగ్రహాలను గుర్తించినారు. అంటే ఇవంతా ఏంటివి? ఇవంతా ఉన్నాయి, వాటన్నింటినీ వాటిని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. దానిని మనం ఫలానా ఇంతకాలంలో ఉండొచ్చునని వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక గుహ ఉన్నది. ఆ గుహలో చీకటి ఉంటుందా, వెలుగుంటుందా?
ఎంతకాలం నుంచి ఉంటుంది? ఎప్పటి నుంచి ఉందో తెలియదుగా, తెలియదు. ఆ చీకటిని పోగొట్టడం మీ చేతిలో ఉందా లేదా? ఒక్క అగ్గిపుల్ల గీస్తే ఏమవుతుంది? చీకటి మొత్తం స్మాష్ అయిపోతుంది, వెళ్ళిపోతుందా? మీరేం పని చేశారు? ఒక్క వెలుగు అనేటువంటిది వస్తే చాలు, ఆ చీకటి అనేది పోతుంది. అలాగే ఈ అనాది మాయయో సుప్తో యదా జీవ ప్రబుధ్యతే, ఈ జీవత్వ భావన జీవాత్మ కాదు, జీవత్వ భావన. నువ్వు జీవుడు, నేను జీవుడిని మీరు అనుకుంటున్నారు కదా, నేను జీవుడు అని కూడా నేను అట్లా జీవత్వ భావన అని అంటున్నా. జీవత్వ భావన అనేటువంటిది కూడా ఈ మనస్సే ప్రకటిస్తూ ఉన్నది. ఈ మనస్సు ప్రకటిస్తున్నటువంటి ఈ జీవత్వ భావన అనేది ఉందే, ఎంతకాలం నుంచి ఉందనంటే తెలియదు. దాన్ని చెప్పడానికి అనాది అంటే ఆది లేనిది, ఆది లేనటువంటిది. ఎంతకాలం నుంచి వచ్చిందో చెప్పలేం. అనాదులు 6 ఉన్నాయి. అంటే అవి ఆ 6ంటిని ఎప్పటి నుంచి వచ్చిందని చెప్పడానికి క్యాలిక్యులేట్ చేయడానికి వీలు కానటువంటి వారు ఉన్నాయి. ఈ జీవుడు ఈశ్వరుడు, తర్వాత బ్రహ్మ. జీవునికి ఈశ్వరునికి ఉండే భేదం, జీవునికి ఉండే భేదం 5 అయినాయి. తర్వాత ఇవన్నింటికి ఈ వెనకాల ఉన్నటువంటి బ్రహ్మకు ఉండేటువంటి సంబంధం, ఇది 6వది. ఇవి 6 అనాదులు. అనాది అంటే ఎప్పటి నుంచి వచ్చిందో చెప్పలేనటువంటివి, ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు. ఈశ్వరుడు ఎంతకాలం నుంచి ఉన్నాడయా? చెప్పలేం. జీవుడు ఎంతకాలం నుంచి ఉన్నాడయా? తెలియదు. ఈశ్వరుడు ఎంతకాలం నుంచి కాపాడుతున్నాడయా? తెలియదు. నేను ఎంతకాలం నుంచి ఉన్నామయ్యా? ఏమో. ఇంతకుముందు సంబంధం లేకపోతే ఇప్పుడు ఎందుకు ఉన్నాం ఇక్కడ? కార్యకారణ సంబంధమే లేకపోతే, కార్యకారణ సంబంధం అంటే ఇది ఒక కార్యం జరుగుతూ ఉందని అంటే దీనికి వెనకాల కారణం ఉంటేనే జరుగుతుంది, కారణం లేకుండా ఏది జరగదు. కాబట్టి కారణం ఉంది కాబట్టి ఈ కార్యం జరిగింది. అంటే ఎంతకాలం నుంచి ఉందో, ఎప్పుడున్నామో ఏంటో చూడండి, సంబంధం ఉందా లేదా? తర్వాత మనము ఈశ్వరుని ప్రార్థిస్తున్నామా లేదా? ఈశ్వరుడు రక్షిస్తున్నాడా లేదా? సంబంధం ఉండి రక్షిస్తున్నాడా, సంబంధం లేకుండా రక్షిస్తున్నాడా? సంబంధం ఉండే జరుగుతున్నది కదా, ప్రార్థిస్తుంటే జరుగుతుంది కదా. మళ్ళా బ్రహ్మ ఇవన్నీ నిలవాలంటే వెనకాల చైతన్యం ఉందిగా. ఆ చైతన్యం లేకుండా ఇవేవి నిలవు. ఇవి ఇప్పుడు 6 ఉన్నాయి. ఈ 6ంటిలో 6 అనాదులని చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కటి మాత్రమే నిజమైన అనాది, చైతన్యం మాత్రమే. మిగతా 5 ఉన్నాయి చూడండి. ఆ చైతన్యం అంటే అదే బ్రహ్మను ఎప్పుడైతే స్పష్టమవుతుందో, ఈ మిగిలిన 5 ఉన్నాయి చూడండి, మిగిలిన 5 గాన్. మిగిలిన 5ంటి యొక్క అస్తిత్వం ఉండదు, అస్తిత్వమే ఉండదు. ఎందుకంటే అవి ఉంటే కదా. ఎండమావుల్లో నీళ్ళు ఉన్నాయా? నువ్వు తెలుసుకుంటే లేవు, తెలుసుకోకపోతే ఉన్నాయనిపిస్తుంది. అది మీకు సింపుల్ కాబట్టి, ఉన్నాయని అనిపిస్తుందని మీరు అంటున్నారు, అవునా కదా? చాలా సింపుల్ కాబట్టి ఎండమావుల్లో నీళ్ళు ఎక్కడున్నాయండి? లేవు అని మీరు అనేస్తున్నారు. కానీ ఈ జగత్ అనేటువంటిది ఎండమావి వంటిదే. ఈ జగత్తు లేదు అనే మాట అనగలరా? అంత విస్తృతంగా ఉన్నది, అంత దృఢముగా ఉన్నది. సరే, ఇప్పుడు మన విచారణ ఎక్కడికంటే
ఈ బయట ఉండేటువంటి జగత్తును విచారణ చేసిన దానివల్ల ప్రయోజనము లేదు. బయట ఉండే జగత్తుని విచారణ చేసేదాని వలన ప్రయోజనం. ఎందుకంటే ఈ బయట ఉండే జగత్ అనేటువంటిది భ్రమ. బయట ఉండేదంతా కూడా ఏమిటి? భ్రమ. భ్రమరూపమైనటువంటి దాన్ని నువ్వు విచారణ చేస్తే నీకు భ్రమే కలుగుతుంది, కానీ ఆ భ్రమ ఎట్లా పోతుంది? భ్రమ పోదు. భ్రమను విచారణ చేస్తే భ్రమ పోదు. తెలియదు. భ్రమను పట్టుకొని భ్రమను విచారం చేస్తే తెలియదు. కాకపోతే నువ్వు ఇది భ్రమ అని తెలియాలంటే నువ్వు చైతన్యాన్ని గుర్తిస్తే ఇది భ్రమ అని అప్పుడు తెలుస్తుంది. చైతన్యమును గుర్తించినప్పుడు ఇది భ్రమ అని తెలుస్తుంది. నువ్వు ఎండమావి నీరు నీ ఎట్లా తెలుస్తుంది? నీకు ఉన్న ఒరిజినల్ దానికి ఆధారం ఏదో అది నీకు తెలుసు కాబట్టి, పోతూ ఉంటే అది కదులుతూ పోతుంది కాబట్టి, అది నీకు దొరకట్లేదు కాబట్టి నువ్వు దాన్ని చాలా సింపుల్గా చెప్పేస్తున్నావు, తెలుస్తుంది. అదేవిధంగా ఆ ప్రాక్టికల్గా మీకు అక్కడ తెలిసిందిగా, అలాగే ఇక్కడ కూడా ఇది ప్రాక్టికల్గా నీకు ఎప్పుడైతే నీకు అనుభవం వస్తుందో, ఏది ప్రాక్టికల్గా అనుభవం రాలి ఇక్కడ? బ్రహ్మ చైతన్యం. ఆ చైతన్యం ఎక్కడుందంటే నాకు ఆధారంగా ఉన్నది. నాకు ఆధారంగా ఉన్నది అంటే మనస్సుకు ఆధారముగా ఉన్నది. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మనస్సులో ఉండే విషయాలను కాదు, మనస్సుకు వెనకున్న దాన్ని. మనస్సుకు వెనకున్న దాన్ని తెలుసుకోవడానికి మనస్సు నుంచి సాధ్యం కాదు. నేను చిన్నగా పోతున్నా, ఎందుకంటే చిన్నగా మీరు దాన్ని క్యాచ్ చేయాలి కాబట్టి. ఒక్కసారి పట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వెనుకకు ఎంత దాన్ని కదిలించినా కూడా వెనక్కి మళ్ళీ రాకూడదన్నమాట. అట్లా ఉండాలి మన యొక్క ఇది. అందుకని మనస్సుకు వెనకాలు ఉండేదాన్ని తెలుసుకోవడం అనేటువంటిది మనస్సుకు సాధ్యం కాదు. మనస్సుకు సాధ్యము కాదు, కానీ అది నేనే అయి ఉన్నానుగా, అది నాకు ఆధారంగానే ఉందిగా. సో నువ్వు మనస్సు సైలెంట్ అయిపోతే అది నీకు తెలుస్తుంది. మనస్సు సైలెంట్ అయిపోతే అది నీకు తెలుస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే మనస్సుతో పని చేస్తున్నావు కదా, మనస్సుతో పని చేస్తున్నప్పుడు మనస్సుకు ఆ సామర్థ్యం అంతా దాని వలననే ఉన్నది. మనస్సుకు ఆ సామర్థ్యం దాని వలనే ఉన్నది. ఇప్పుడు నువ్వు మనస్సుతో చేసే వ్యవహారాలన్నీ సందర్భముల్లో కూడా ఆ వెనకాలన్న చైతన్యము వలననే ఇది జరుగుతున్నదని నీవు ఆ చైతన్య భావనతో ఉండగలగాలి. బాగా చూడండి. ఆ చైతన్య భావనతో ఉంటే అప్పుడేమవుతుంది అంటే ఈ మనస్సున్న చూడండి, మనస్సు చేసేటువంటిది ఏది ఉందో దాని ప్రభావం అనేటువంటిది క్రమంగా తగ్గిపోతుంది. సరే, అది ఎవరికి అనుభవం అవుతుంది? అది ఎవరికి అనుభవం అవుతుందంటే ఈ చైతన్యమును గురించి ఎవడైతే అనుభవములోనికి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడికే బాగా స్పష్టమవుతుంది. సరే, ఇప్పుడు ఆ చైతన్యం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? మళ్ళా చూడండి, ఆ చైతన్యం అనేటువంటిది ఎలా ఉంటుంది? అలాగా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేటువంటిదన్నా కావాలి కదా. మనసుతో చెప్పడానికి వీలు కాదు, కానీ నీకు అనుభవం అవుతుంది. ఎందుకంటే అది నువ్వేగా. నీకు ఆధారంగా ఉన్నది ఏమిటి? ఆ చైతన్యమే కదా. నీకు ఆధారంగా ఉన్నదే అదే చైతన్యం, నాకు ఆధారంగా ఉన్నది అదే చైతన్యం, అందరికీ ఆధారంగా ఉన్నది అదే చైతన్యం. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యం ఏకం బ్రహ్మాతః. చైతన్యమేకం బ్రహ్మాత ఉంది కదా మహావాక్య చతుష్టయంలో. ప్రజ్ఞానం బ్రహ్మ.
అంటే అందరికీ ఆధారముగా ఉన్నది ఆ చైతన్యమే, అందరికీ ఆధారంగా ఉన్నది ఆ చైతన్యమే. అంటే ఇప్పుడు వీడి మనస్సు సైలెంట్ అయిపోతే అక్కడ ఉండేది అదే చైతన్యం. అది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చెప్పడానికి మహర్షులు ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేస్తూ చెప్తున్నటువంటి మాట ఒకటేంటంటే అవ్యయ. వాళ్ళు చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అవ్యయ. అంటే ఏమి? అవ్యయ, వ్యయము కానిది. వ్యయము కానిది అని అంటున్నావు కదా, బాగానే ఉంది. అసలు వ్యయము కానిది అంటే ఏంటి? చూడు, మళ్ళీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వ్యయము అని అంటే నీకు మామూలుగా మనకు తెలుగులో అయితే ఖర్చు అయ్యేది అని అర్థం, అది అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వ్యయము అని అంటే సంస్కృతంలో ఏం చేస్తారంటే దానికి జాతి, గుణము, క్రియ, సంబంధము, అభావము 5 చెప్పారు. వ్యయము అంటే అవయవములు కలది. అవయవములు ఉన్నది, అవయవములు ఉండి అవయవములతో తెలియబడేది ఏది ఉందో దానిని వ్యయము అని అంటారు. వ్యయం. సరే, ఏంటది? జాతి, గుణము, క్రియ, తర్వాత సంబంధం, అభావం. ఇప్పుడు చూడండి, జాతి అంటే మనకుండే జాతి కాదు. మనమంతా జాతి ఉన్న పెట్టుకుని చూడండి, మీ మనసులో ఉండేటి వారుగా పెట్టండి. ఇప్పుడు మనుష్యులందరూ ఒక జాతి, పశువులంతా ఒక జాతి, పక్షులన్నీ ఒక జాతి, వృక్షములంతా ఒక జాతి. సరేనా? ఇప్పుడు ఇవి ఒక జాతి. ఇప్పుడు ఈ జాతితో నువ్వు అన్నింటినీ చూపిస్తున్నావా లేదా, నిర్దేశిస్తున్నావా లేదా? నువ్వు జాతి అనేటప్పుడు ఇవన్నీ నిర్దేశం. తర్వాత గుణం అన్నప్పుడు ఏంటంటే ఇది తెల్లనిది, ఇది నల్లనిది. గుణం ఏం చేస్తుందండి? గుణము ఈ గుణం అనేటువంటిది వేరే వాటి నుంచి సపరేట్ చేస్తుందా లేదా? ఇప్పుడు తెల్లనిది అని అన్నావని అనుకోండి, ఆ తెల్లనిది అనేటప్పుడు మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇది వేరు చేసేసిందా లేదా? వేరు చేసిందా లేదా? ఇక్కడ 10 మంది ఉన్నారు, నల్లగా ఉండడే వాని బిల్లు అంటే ఇప్పుడు ఏమైంది? ఈ 10 మందిలో ఉండే 10 మందో 20 మందో ఉన్నాం మనం ఇక్కడ. దీంట్లో ఆ నల్లగా ఉండేవాడిని మాత్రం పిలుస్తాడు, మిగతా వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తాడు. అంటే దాన్ని గుర్తించేదానికి వీలైందా లేదా? ఇప్పుడు జాతి అని అన్నప్పుడు ఏ జాతి? పశు జాత, పక్షి జాత, ఏంటి మనిషి జాత ఏంటి అనేది వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు ప్రపంచంలో ఉండేటువంటి దాన్ని నువ్వు స్టడీ చేస్తే, ఏ స్టడీ అన్న చేయండి, ఈ ఐదింటిలో ఇమిడిపోతుంది. జాతి, గుణము, క్రియ, సంబంధము, అభావం 5 అండి. ఈ 5 ఇమిడిపోతాయి. నువ్వు ఏమైనా తీసుకో. ఈ పశువులు దాంట్లో ఎన్నో రకాలు, మళ్ళా మనుష్యులు దాంట్లో ఎంతోమంది, అర్థమైనా? దేవతలు అదొక జాతి, రాక్షసులు అదొక జాతి. ఇట్లా జాతి. తర్వాత ఇప్పుడు గుణం, తెల్లనిది, నల్లనిది, ఎర్రనిది. ఇవేం చేసింది? దాన్ని ఏళ్ళు పెట్టి ఇది అని చూపించడానికి అయింది, వేరు చేయడానికి, దానిని గుర్తించడానికి. ఇప్పుడు మనం ఎందుకు ఇదంతా చేస్తూ ఉండేది? బ్రహ్మను గుర్తించాలిగా. బ్రహ్మను గుర్తించడానికి నేనంటే ఎవరిప్పుడు? ఆ ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఆ తెలుసుకునే దానికి అవ్యయ అని చెప్తూ ఉన్నది. ఇప్పుడు జాతి గుర్తించడానికి వీలవుతుంది, గుణము
పలానా తెలుపు, నలుపు, ఎరుపు ఏంటంటో ఇది గుణము ద్వారా గుర్తించడానికి వీలవుతుంది. తర్వాత క్రియ చూడండి, డాక్టర్ అనేటువంటి వాడు మనిషే, కానీ అతను మనిషి అని చెప్పట్లేదు, డాక్టర్ అని చెప్తున్నారు. అంటే డాక్టర్ అంటే ఏం చేస్తాడు? ఆయన వైద్యం చేస్తాడు. ఇంకొక అతను ఇంజనీర్, అతను ఇంజనీరింగ్ పని చేస్తాడు. ఇంకొక అతను వడ్రంగి, అతను అంటే ఆ క్రియ సపరేట్ అయిపోయిందిగా. ఇంకొక అతను కుక్, వాడు వంట చేస్తాడు. ఇప్పుడు ఇవి సపరేట్ అయినా లేదా? వాడిని గుర్తించేదానికి సపరేట్గా మనం గుర్తిస్తున్నామా లేదా? అది క్రియ చేత గుర్తిస్తున్నాం. సంబంధం ఏమండి? ఇప్పుడు ఒక అతను ధనవంతుడు, ఆయన దగ్గర ఏముంది? ధనముంది. ధనవాన్ అంటే ధనముంది, ధనానికి అతనికి సంబంధం ఉంది. బలవంతుడు అంటే అతని దగ్గర ఏముంది? బలమున్నది, బలవంతుడు. విద్యావంతుడు, అతని దగ్గర ఏముంది? విద్యతో సంబంధం ఉన్నది అతనికి. ఇతను తండ్రి, కొడుకుతో సంబంధం ఉన్నది. కొడుకో కుదురు ఎవరెవరు సంబంధం ఉన్నది. సంబంధం ఉందా లేదా? ఇప్పుడు ఇవంతా భార్య సంబంధం, భర్త సంబంధం. ఇప్పుడు మీరు తీసుకోండి, భక్తుడు అంటే ఏమైంది? భగవంతునితో సంబంధం. భగవంతునితో సంబంధం ఉండుట కూడా నీకు చెప్పేస్తున్నాం. అంటే ఇదేమవుతుంది? ఇది అది కాదు. బాగా చూసుకోండి. అందుకే నన్ను పెట్టుకుంటే ఇలాంటివి ఉంటాయి. బ్రహ్మజ్ఞానావళి మాల ఒకరోజు ఇంతకుముందు ఏం చేసినామంటే ఒక్క రోజులో చెప్పేసినాం. బ్రహ్మజ్ఞానావళి మాలలో 18 శ్లోకాలు ఏమో చెప్తే పద్మమ్మ గారి మిగతా 3 శ్లోకాలు కూడా చెప్పండి చెప్పినింది. చెప్దామని చెప్పాం. సరే చూడండి ఇప్పుడు. అంటే తర్వాత అభావం అని అంటే ఏమండి? ఇక్కడ కుండ లేదు, ఇక్కడ కుండ లేదు. అర్థమైందా లేదా మీకు? ఇక్కడ ఉందా కుండ? ఇక్కడ కుండ లేదు అని చెప్తున్నాం. ఇక్కడ కుండ లేదు, ఇంకో జాగాలు ఎక్కడో ఉంది. అభావము. దీనిలో భగవంతుడు లేడు. ఇవన్నీ ఉండదు చూడండి. ఇప్పుడు ఇవి 5 ద్వారా నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని దేనినైనా సరే డిస్క్రైబ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి? ఏదైనా సరే నువ్వు ఏది చెప్పాలన్నా ఈ 5తో ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్స్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో ఏది బేస్ ఏంటి? కేబీ, ఎంబీ, జీబీ, టీబీ ఉన్నాయా? కేబీ అని అంటే కిలోబైట్స్, ఎంబీ అంటే మెగాబైట్స్, ఏమండి? జీబీ గెగాబైట్స్. తర్వాత టీబీ టెరాబైట్స్. దీంట్లో చూడండి జాతి వచ్చేసిందా? తర్వాత దీంట్లో క్రియ జరుగుతుందా? గుణము ఉందా? సంబంధం, ఒకదానికి సంబంధం ఉందా? తర్వాత ఏంటి? అభావం కనిపిస్తుందా? ఉన్నట్లుగా ఉంది? లేదు, ఏం లేదు. అంటే ఏంటి? నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నదో నువ్వు దేన్నైనా తీసుకురా, ఈ 5 ఇమిడిపోతాయి. ఈ 5 ఇమిడిపోయేటువంటి దానిని వ్యయము అని అంటారు. ఇది వ్యయము. ఇప్పుడు మనం చెప్తాండేది ఏంటి?
అవ్యయము. అవ్యయము. ఈ వ్యయము కానిది అవ్యయము. ఈ వ్యయము కానిదేదో అది నేను. వ్యయము కానిదేదో అది నేను. అది నేను అవునా కాదా ఏమో నువ్వు చూసుకో. నువ్వు చూసుకోవాలంటే ఏం చేయాలి? నీ బాడీ నీ మైండ్ సైలెంట్ కావాలి. నీ బాడీ మైండ్ సైలెంట్ అయితే అదే నీకు స్పష్టమవుతుంది. నీకు స్పష్టమవుతుంది. అర్థమవుతుందా? నీ బాడీ నీ మైండ్ అనేటువంటిది ఎప్పుడైతే సైలెంట్ అవుతే అది నీకు అర్థమవుతుంది. అయితే ఈ బాడీ ఈ మైండ్ దానివల్ల నిలబడి ఉన్నది. మీకు ఫస్ట్లోనే ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచం అనేటువంటిది ఏది ఉందో ఇది దాని వలననే నిలబడి ఉన్నది, కానీ ఇది అది కాదు. ఈ శరీరము ఈ మైండ్ అనేటువంటిది ఏది ఉందో ఇది దాని వల్ల నిలబడి ఉన్నది, కానీ ఇది అది కాదు. ఏమండి? ఓకే, చాలే ఇంతవరకు ఉండని. రేపు మళ్ళీ దీన్ని ఇంకొద్దిగా చెప్పాల్సి ఉంది. ఇది నేను అంటే ఇప్పుడు ఏ బ్రహ్మ అయితే ఉన్నదో అది ఎక్కడుంది? ఇప్పుడు నాలో కాదు, అయి ఉన్నాను, కానీ ఇది నేను కాదు అనేటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. అంటే ఈ భావనలో మనం ఉండగలిగితే అప్పుడేమవుతుందంటే అది స్పష్టమవుతుంది. అది చెప్పడానికి వీలయ్యేది కాదు. అది చెప్పడానికి వీలయ్యేది కాదు. నువ్వు దీనిని పట్టుకొని ఉన్నావు అనుకోండి, ఈ శరీరాన్ని ఈ మనస్సుని ఈ దీంట్లో ఉండే భావాలను నువ్వు ఎంతవరకు పట్టుకుని ఉన్నావో అంతవరకు అది నీకు అనుభవంలోకి రాదు. అయితే ఇది ఉన్నప్పుడు కూడా దాని ప్రభావం చేత ఇవి ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం? అహమేవాహం అవ్యయ. అహం నేను, ఏవా అది మాత్రమే. ఏది మాత్రమే? అవ్యయ. అవ్యయ మాత్రమే నేను. అంటే వ్యయము కానిది నేను. అంటే అవయవములతో చెప్పడానికి వీలు కానిది నేను. అర్థమవుతుందిగా? సో ఇది మోక్షము పొందుట. మోక్షము పొందాలంటే ఈ స్థితి